మళ్ళీ నన్ను ఇక్కడ ఆహ్వానించిన అందరికీ కూడా పేరు పేరున మరి ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ మరి దీనికి అధ్యక్షత వహించిన ఆదర్శ్ గారికి మరి ఈరోజు ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మన ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మరి హరీష్ అన్న గారికి మరి అదేవిధంగా మా సుంతక్క గారికి మరి మా ఎర్రోల సీని గారికి శ్రీనివాసాచారి గారికి మాణిక్యం గారికి రాధాకృష్ణ గారికి మా బాలన్న గారికి భిక్షపతి గారికి చంద్రారెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మరి చిన్న గారికి అదేవిధంగా చింత ప్రభాకర్ అన్న గారికి వెంకటేష్ గారికి చంద్రగౌడ్ గారికి రెడ్డి అల్లే చంద్రగౌడ్ గారికి మాణిక్యన్న గారికి డాక్టర్ సాబ్ గారికి శ్రీకాంత్ గారికి మరి కుమార్ గారికి మెట్టు కుమార్ గారికి మరి మా సోమిరెడ్డి గారికి మరి మా గోవర్ధన్ గారికి చాలా మంది ఉన్నారు, క్షమించాలి. మరి అందరికీ ఇక్కడ ఉన్న అన్ని మండలాల నుంచి విచ్చేసిన నియోజకవర్గం నుంచి వచ్చేసిన అందరికి పేరు పేరున మరి మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మీ అందరికీ తెలుసు మరి నిన్నటికి నిన్న పొద్దున్న లేసే అబద్ధాలు తప్ప కాంగ్రెస్ వాళ్ళకి ఇంకోటి లేదు. అది కాంగ్రెస్ పార్టీ కాదు, బిస్కెట్ల ఫ్యాక్టరీ అయింది. ఇలా బిస్కెట్ల ఫ్యాక్టరీ ఎవరికి బిస్కెట్లు వేస్తే నోరు మూసుకుంటారు, కూర్చుంటారు. రేవంత్ రెడ్డి వెనకాల తోక చుట్టి తిరుగుతున్నారు. ఇవాళ నిన్న మా దగ్గరకు ఒక మంత్రి వచ్చిండు. మరి ఆ మంత్రి నిన్న చూడొచ్చు మీరు టీవీలలో కూడా. ఇందిరమ్మ ఇండ్లు సర్టిఫికెట్లు ఇస్తాను వచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు మొత్తం వాళ్ళే ఇస్తారట, మేము ఇవ్వమాట. ఎమ్మెల్యే ఉన్నాడా? కనీసం మరి చెప్పకుండా ప్రోగ్రాం పెడితే నేను మొదలే వార్నింగ్ ఇచ్చిన, బిడ్డ ఒక్క సర్టిఫికెట్ కూడా ఇచ్చినా గానీ మీ ఈపులు వలిగితే మీరు ఎట్లా వస్తారో అని దుబ్బాకని చెప్తే మళ్ళీ ఒక్కడే దెబ్బకు మళ్ళా 3,000 ఇండ్లకు 15,000 నువ్విచ్చుకో 15,000 మేమిచ్చుకుంటామన్నారు. ఇప్పుడు కూడా మనం అదే చేయాలి. నిన్న 1,500 3,000 ఇండ్లకు 1,500 ఏమో నాకు ఇచ్చిండ్రు, 1,500 ఏమో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పంచిపెట్టింది. ఇప్పుడు కూడా మనం అదే చేయాలి. చేతులు ముడుచుకుంటే కూర్చుంటే ఎవరు కూడా ఏం చెయ్యరు. మనం కూడా గట్టిగా ఈడవలను తిరగనియద్దు, ఈ ఏరియా కూడా వాళ్ళని రానియద్దు కాంగ్రెస్ వాళ్ళను. అట్లయితేనే మరి జిన్నారంకు మరి గుమ్మడిదలకు వచ్చినాయి. జిన్నారం మండలంకు పటాన్చెరు నియోజకవర్గంలో మరి ఎక్కడైతే రైతు భరోసా రాలేదో ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు తప్ప మరి మనం చేతులు ముడుచుకుంటే ఎవరు కూడా ఇయ్యరు. ఇలా ఏడ తప్పించుకోవాలనే చూస్తున్నారు వాళ్ళు. నిన్న వివేక్ గారు దుబ్బాక్ వచ్చి మీటింగ్ లో కూర్చున్నాడు సర్టిఫికెట్లు ఇవ్వడానికి. మా గవర్నమెంట్ లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం, మొన్న అన్ని అకౌంట్లలో టింగు 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 పడ్డాయని చెప్పి ఆడ మైక్ లో చెప్తుండే. వెనకకెళ్ళి వాళ్ళ కాంగ్రెస్ ఓడే అంటున్నాడు, టింగు టింగు లేదు, బొంగు లేదు, ఇంకా మాకే పడలేదు, నీకేడ పడ్డాయి అన్నాడు ఆయన. మనమనిలే వాళ్ళ కాంగ్రెస్ ఆయన వెనక కూర్చొని అంటున్నాడు, టింగు లేదు బొంగు లేదు, మాకు వన్నే లేదు కదా, నే గట్టెట్లు అంటావు, నువ్వు ఇష్టంన్నట్టు మాట్లాడుతున్నావా నువ్వు అని కాంగ్రెస్ కార్యకర్తనే ఆయన నిలదీసిండు నిన్న స్టేజ్ మీద. అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి గది. ఇలా పొద్దున్న లేవంగానే అబద్ధాలు, వాళ్ళు వచ్చేటప్పుడే ఒకటి స్లిప్ రాసుకొని వస్తారు. ఇలా పబ్లిక్ ని ఎట్లా చూతేయాలని చేయాలి, ఏం చేయాలని చెప్పి. ఇది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి. ఇలా నిజంగా కూడా జిన్నారం మండలం అంటే మొదటి నుంచి కూడా ఒక ఉద్యమాల గడ్డ. మరి ఇప్పుడు కాదు 15 ఏళ్ల నుంచి మరి చాలా మంది ఉద్యమ నాయకులు ఇలా వేదిక మీద ఉన్నారు. మరి ఇలా కొట్లాడినప్పుడు ఈ ఏరియాలో సంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా కేసులైన మరి జిన్నారం మండలం మన వెంకటేష్ బాగా తెలుసు. మరి ఏది ఏమైనా 100% మనం అందరం కూడా ఒక ఉమ్మడి జిల్లా అంటే అందరం ఏ ఇబ్బంది వచ్చినా, జిల్లాలో ఏ మండలంకి ఇబ్బంది వచ్చినా, ఏ నియోజకవర్గంలో ఏ రైతులకు గాని ఎవరికి గాని ఏ ఇబ్బంది వచ్చినా మరి మనం అందరం కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మరి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. వచ్చేది 100% ఏమి డౌట్ లేదు. ఇలా అది దేశం అంతా చెప్తున్నారు. మళ్ళీ తెలంగాణలో ఏ పార్టీ వస్తుందంటే గులాబీ పార్టీ, మళ్ళా కేసీఆర్ గారు వస్తుందని చెప్పి నువ్వు 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం పోయినా ఈ రోజు మన తెలంగాణ వైపు చూస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి అంటే మరి అందరికి తెలిసిపోయింది. మరి ఇలా 420 హామీలు ఇచ్చి మొత్తం ఫెయిల్ అయిందని కూడా అందరికి కూడా తెలిసిపోయింది. భవిష్యత్తులో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇలా కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. ఇలా ఖచ్చితంగా మీరు అందరూ వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్, మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఏదైనా చిన్న విభేదాలున్నా, చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ మనం అందరం కలిసి పనిచేసుకోవాలి తప్ప మరి వేరే ఉద్దేశం ఉండకుండా పనిచేద్దాం. ఏ నియోజకవర్గంలో ఎవరికి ఏ ప్రాబ్లం అయినా, ఏ మండలంలో అయినా అందరం కూడా ఒక మూగుమ్మడిగా మరి గవర్నమెంట్ మీద అటాక్ చేద్దాం. మనకు రావాల్సిన వాళ్ళు హామీలు ఇచ్చిన అన్ని కూడా మరి వాళ్ళు ఇచ్చే వరకు కూడా మనం పోరాడడం అనేది మనకు కొత్త కాదు. 14 ఏళ్లు మన కేసీఆర్ గారు మనకు నేర్పించిందే పోరాటం. దాదాపు పోరాటపటికైనా ఇలా తెలంగాణ వచ్చింది, ఇలా ఇంతమంది మన పైన కూర్చునగలిగినాం. మరి
రేపు జనరల్ మనకు వచ్చే ఎలక్షన్ లో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికులాగా పనిచేయండి. డెఫినెట్ గా వచ్చేది సర్పంచులు మనమే, ఎంపీటీసీలం మనమే, జెడ్పీటీసీలం గానీ, జిల్లా పరిషత్లో గానీ ఇవన్నీ కూడా గెలుచుకొని మళ్ళీ రేపు ప్రభుత్వంలో ఉండే విధంగా మనం అందరం కూడా మన ప్రాంతాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేసుకుందాం. ఇలాంటి ఇంకా సమస్యలు ఉంటే మనకు హరీష్ అన్న ఉన్నాడు, మరి ఆయన ఎప్పుడు అడిగినా జిల్లాలు ఎక్కడున్నా గానీ మరి మనకు పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి మరి అందరం కలిసి పోరాడదామని చెప్పి మరి మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా చెప్పుకుంటూ మరి రైతు భరోసా గురించి ఖచ్చితంగా ఎందుకు ఇయ్యాడు అని చెప్పి కలెక్టర్ దగ్గర అవసరం ఉంటే సంగారెడ్డి కలెక్టర్ దగ్గర కూడా ధర్నా చేద్దాం, సెక్రటరియట్ దగ్గర ధర్నా చేద్దాం, ధర్నా చేసి సాధించుకుందాం. మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మన రైతులందరితోటి మళ్ళొకసారి కూడా ధర్నా చేసి వచ్చే వరకు విడిచిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పి మీ అందరికి కూడా మరొకసారి సవినయంగా మనవి చేస్తూ నాకు ఇక్కడ ఆహ్వానించినందుకు పెద్దలందరికీ, మా నాయకులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. జిన్నారం మరియు గుమ్మడిదల మండలాలకు ఆడపడుచు ఎవరిని తట్టినా కూడా సునీతా లక్ష్మారెడ్డి గారంటే ఈ రెండు మండలాల ప్రతి ఇల్లు గుర్తుపట్టే మన నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మరి జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మరి అక్కడికి చేరుకొని నేనున్నానని చెప్పేసి ధీమా ఇచ్చేటువంటి మనందరి నాయకుడు పెద్దలు హరీష్ రావు గారికి,